ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 25. నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినదేమి? కీర్తనలు 42:9. విశ్వాసి, ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా? ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడివై తిరుగుతూ ఉంటావేమిటి? దుఃఖకరమైన ఎదురుతెన్నులతో నిండి ఉంటావేమిటి? రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరూ చెప్పలేదా? నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా? ఆ మంచు వర్షమై, వర్షం వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకుంటావెందుకు? రాత్రిని ఆనుకునే పగలు, కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలియదా? చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా? నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను నిరాశపరచుడు. నా ఆశలన్నిటికంటే మించిన ఫలితాన్ని ప్రభువు ఇస్తాడు. నా భయాలన్నిటినీ పోగొడతాడు. విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు. నా కన్నీళ్లలో ఇంద్రధనస్సు మెరిసేలా చేస్తాడు. నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకుని వచ్చే వాహనాలే. అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను. నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలన్నిటినీ బాగు చేశాడు. ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది. ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకముంచకూడదని బోధించింది. నాకు అగోచరమైన దారుల గుండా నన్ను నడిపించాడు. ఆయన్ను అనుసరిస్తుంటే వంకర దారులు తిన్ననివైనాయి, మెట్టపల్లాలు చదునైనాయి. దారి పక్కన నాకు ఖర్జూరపు చెట్లు, చల్లని నీటి ఊటలు సేదతీర్చాయి. రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది. పగటివేళ మేఘస్తంభం నీడనిచ్చింది. గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరవేసుకుంటూ రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమైంది. దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా, యాజకుడి చేతికర్రలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది. ఆమెన్.